హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. జూన్ మంత్లో అంటే ఈ మంత్లో కొన్ని పథకాలు అనేవి ప్రారంభం కాబోతున్నాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే. సో దానికి సంబంధించి అప్రూవల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలానే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వడం జరిగింది. సో కొన్ని పథకాలు అనేవి కన్ఫర్మ్ డేట్ అనేవి కావడం జరిగిందండి. సో అవి ఎప్పుడు రాబోతున్నాయి, ఎంత అనేవి అకౌంట్లో పడబోతున్నాయి అనేది నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోనండి, ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే జూన్ 12వ తేదీన కొత్త వితంతువుల పెన్షన్స్ అనేవి మంజూరు చేయబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ 4000 అనేది సచివాలయం సిబ్బంది వచ్చి వాళ్ళ ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య కాలంలో భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే అప్లై చేసుకోమని అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఈ టైంలో అప్లై చేసుకున్న వాళ్ళకి సో ఈ మధ్య చూసుకున్నట్లయితే సచివాలయం సిబ్బంది వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకోవాలమ్మని సచివాలయం సిబ్బంది అయితే ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే ఇన్ఫర్మేషన్ అనేది పంపించడం జరిగింది ప్రజలకైతే. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది సచివాలయంలో అయితే. సో వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రీసెంట్గా పీడిఎఫ్ ఒక రూపంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం 71,380 స్పోర్ట్స్ పెన్షన్ శాంక్షన్ అనేది ఒక పీడిఎఫ్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఆ పీడిఎఫ్లో మనకి ముఖ్యంగా తెలియజేయడం ఏమిటంటే జూన్ 12వ తేదీన యథావిధిగా మామూలు పెన్షన్స్ అనేవి ఎలా పంపిణీ చేస్తారో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ విధంగా ప్రతి ఒక్కరికి అర్హులైన 71,380 మందికి 4000 అనేది ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. సో ఇదేనండి పెన్షన్స్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే 12వ తేదీ నుంచి 14వ తేదీ లోపల అయితే తల్లికి వందనం అండి. సో ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్నారో బడికి వెళ్ళే విద్యార్థులు ఉంటారో సో వాళ్ళు బడికి వెళ్ళే పాఠశాల అనేది ప్రభుత్వం చేత గుర్తించబడి ఉండాలండి. సో ప్రభుత్వం చేత గుర్తించబడి ఎవరైతే విద్యార్థులు బడికి వెళ్తున్నారో వాళ్ళకైతే తల్లికి వందనం. సో లాస్ట్ ప్రభుత్వంలో అయితే అమ్మఒడిగా ఉంది, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే దీన్ని తల్లికి వందనంగా మార్చి సో ప్రతి బిడ్డకి అనేది 15,000 అనేది జమ చేయడం జరుగుతుంది. సో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 అనేవి తల్లికి వందనం కింద తల్లి యొక్క ఖాతాల్లో అనేది జమ కావడం జరుగుతుంది. సో సపోజ్ ఇద్దరు కనుక ఉన్నట్లయితే 30,000, ముగ్గురు కనుక ఉన్నట్లయితే 45,000. సో ఈ విధంగా తల్లికి వందనకు సంబంధించి డబ్బులు అనేవి 12వ తేదీ నుంచి 14వ తేదీ లోపల అనేది జమ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ఇలా జమ అవ్వాలంటే ఒక కండిషన్ అనేది పెట్టడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఎన్పిసిఎల్ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయి చేయించుకొని ఉండాలని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఎన్పిసిఎల్ కనుక లింక్ అయ్యి ఉంటేనే ఈ తల్లికి వందనం అనేది పడడం జరుగుతుంది. సో లాస్ట్ ప్రభుత్వంలో తల్లికి వందనం వేసినప్పుడు మీ అకౌంట్లో కనుక జమ అయి ఉంటే వాళ్ళకేం అవసరం లేదండి. సో వాళ్ళకల్లి అన్నీ అయితే యాక్టివేట్లో ఉండి ఉంటాయి కాబట్టి మీరు చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొక కండిషన్ ఏంటంటే 75% అటెండెన్స్ అనేది ఉండాలండి. బడికి వెళ్ళే విద్యార్థి యొక్క అటెండెన్స్ అనేది 75% ఉండి ఉండాలి. సో ఈ విధంగా కనుక ఉన్నట్లయితే మీరు తల్లికి వందనానికి ఎలిజిబుల్గా ఉంటారు. సో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ లోపల పడే అవకాశం ఉన్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నెల 20వ తేదీ అంటే జూన్ 20వ తేదీన అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో 7,000 జమ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అలానే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. సో పీఎం కిసాన్ 20వ విడత కింద 2,000, అలానే అన్నదాత సుఖీభవ తొలి విడత కింద 5,000 అనేది రెండూ కలిపి 7,000 అనేది రైతుల యొక్క ఖాతాల్లో ఈ నెల 20వ తేదీన జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. మొదటి విడత కింద 7,000 అనేది రైతుల యొక్క ఖాతాలో జమ కావడం జరుగుతుంది. అలానే రెండో విడత ఎప్పుడు వేస్తారు, మూడో విడత ఎప్పుడు వేస్తారని కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందండి. సో రెండో విడతకు సంబంధించి అక్టోబర్ నెలలో అన్నదాత సుఖీభవ 5,000 అలానే పీఎం కిసాన్ 21 ఇన్స్టాల్మెంట్ అనేది కలిపి 7,000 అనేది మళ్ళీ అక్టోబర్ మంత్లో విడుదల చేసే అవకాశం ఉందనైతే సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనేది పీఎం కిసాన్ 22 ఇన్స్టాల్మెంట్ 2,000 అలానే అన్నదాత సుఖీభవ ఇన్స్టాల్మెంట్ మూడో విడతకు సంబంధించి
4000 అనేది మీ బ్యాంక్ ఖాతాలో అప్పుడు 6000 అనేది జమ కావడం జరుగుతుందండి. సో ముందుగా అయితే 7000, మూడో విడతకు సంబంధించి 7000 మొత్తంగా అయితే కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 అనేది రైతులకు ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ నెల 20వ తేదీన అయితే మొదటి విడత కింద 7,000 అనేది జమ కావడం జరుగుతుంది. సో ఇంకొక కండిషన్ ఏంటంటే ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకొని ఉండాలండి అన్నదాత సుఖీభావాకి సంబంధించి అయితే. సో ఇంతవరకు మీరు పీఎం కిసాన్ పొందుతూ ఉన్నట్లయితే 19వ ఇన్స్టాల్మెంట్ మీ బ్యాంక్ ఖాతాలో కనుక జమ అయ్యి ఉన్నట్లే వాళ్ళైతే ఈకేవైసీ అనేది చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో ఎందుకంటే వాళ్ళది ఆల్రెడీ యాక్టివేట్లో ఉంటుంది కాబట్టి ఇంకా మీరు చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో అదేవిధంగా మహిళలకైతే ఇంకొక గుడ్ న్యూస్ అండి. సో అదేంటంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కూటమి ప్రభుత్వం అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఫ్రీ బస్సు అనేది ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఇదైతే మహిళలకి గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. సో చాలా రోజుల నుంచి అయితే మహిళలు అనేది ఎదురు చూస్తున్నారండి ఈ ఫ్రీ బస్సుల కోసం అయితే. సో ఎట్టకేలకు ఆగస్టు 15న స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా అయితే కూటమి ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని లాంచ్ చేయబోతున్నట్లయితే మనకి ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన పథకాల్లో అయితే ఒక పథకం ఈ మంత్లో వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందండి. అదేంటంటే తల్లికి వందనం పథకం అండి. సో తల్లికి వందనం 12వ తేదీ 13వ తేదీ అనేది జమ చేస్తామని చెప్పడం జరిగింది ఈ 2 తేదీల్లో అయితే. సో ఇప్పుడు అది పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందండి. సో ఎందుకంటే దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూటమి ప్రభుత్వం అలానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. సో అందుకని ఈ నెలలో వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. సో ఫైనల్ లిస్ట్ అనేది కూడా ఇంకా చేయలేదు కాబట్టి సో అది వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. అలానే ఏ ఆర్థిక సంవత్సరానికి ఈ తల్లికి వందనం అనేది రిలీజ్ చేస్తారనేది కూడా డౌట్ ఉందండి. అంటే 2024, 2025 సంవత్సరానికి రిలీజ్ చేస్తారా లేదా 2025, 2026 సంవత్సరానికి రిలీజ్ చేస్తారనేది చాలా మందిలో డౌట్ ఉంది. సో ఇది ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు కాబట్టి ఈ మంత్లో వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఈ మంత్ అప్డేట్స్ అనేవి ఉన్నాయండి. సో ముందుగా చూసుకున్నట్లయితే జూన్ 12వ తేదీన స్పోర్ట్స్ పెన్షన్ కొత్త వితంతువుల పెన్షన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అలానే 12వ తేదీ నుంచి 14వ తేదీ లోపల ఒకవేళ కనుక అవకాశం ఉంటే తల్లికి వందనం పడే అవకాశం ఉంటుంది. అలానే 20వ తేదీన పీఎం కిసాన్ అలానే అన్నదాత సుఖీభావకు సంబంధించి మొదటి విడత కింద 7,000 అనేది జమ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఆగస్టు 15న మహిళలకైతే ఫ్రీ బస్సులు అనేవి ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ విధంగా అనేవి అప్డేట్స్ అనేవి ఉన్నాయి ఈ మంత్కి సంబంధించి అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీరు ఇప్పటివరకు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో ఎండ్ వరకు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.